సో కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్కి చాలామంది వాళ్ళ క్వశ్చన్స్ కెరీర్ గురించి డౌట్స్ అనేవి కామెంట్స్ రూపంలో ఇస్తున్నారు. బీకామ్ చేసి ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఎలా అనేది గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెకట్రానిక్స్. సార్ ప్లీజ్ రిప్లై నెట్వర్క్ ఇంజనీర్ విల్ రీప్లేస్ ఏఐ జాబ్స్. విచ్ కాలేజ్ ఈజ్ బెటర్ ఫర్ ఈసీఈ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. సో కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్కి చాలామంది వాళ్ళ క్వశ్చన్స్ కెరీర్ గురించి డౌట్స్ అనేవి కామెంట్స్ రూపంలో ఇస్తున్నారు. అలాంటి కొన్ని కామెంట్స్కి రిలవెంట్గా ఉన్న కామెంట్స్కి నేను కొన్ని ఆన్సర్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే కనిష్ కాటుపాకల గారి నుంచి విచ్ కాలేజ్ ఈజ్ బెటర్ ఫర్ ఈసీఈ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. సో ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ఒక ఈసీఈ బ్రాంచ్కి ఏ కాలేజ్ బెటర్ అనేది డిసైడ్ చేయాలంటే చాలా పారామీటర్స్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి కొన్ని పారామీటర్స్ గురించి మాట్లాడదాం మనం. ర్యాంకింగ్స్ చూడాలి. సో కొన్ని రిప్యుటేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐఆర్ఎఫ్ అంటారు, అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ర్యాంక్స్ ఉంటాయి. ఎన్ఐఆర్ఎఫ్ లాంటి ఒక నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చే ఆర్గనైజేషన్స్లో కాలేజ్ ర్యాంకింగ్ని అర్థం చేసుకోవాలి మనం. అలాగే ప్లేస్మెంట్స్, ఈసీఈ బ్రాంచ్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అలాగే ఈసీఈ బ్రాంచ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఈసీఈ బ్రాంచ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఈసీఈ బ్రాంచ్ సిఎస్సి లాగా కరికులంని చాలా కాలేజెస్ అప్డేట్ చేయలేదు. సో ఈసీఈ బ్రాంచ్ వరకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంది. ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్లో కూడా చాలా కంపెనీస్, ఇప్పుడు క్వాల్కామ్ అని, బ్రాడ్కామ్ అని, ఎన్విడియా, ఇలా చాలా కంపెనీస్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళని టాప్ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. సో ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈవెంట్స్, సెమినార్స్, వర్క్షాప్స్, అది ఈసీఈ బ్రాంచ్ కోర్ కంపెనీస్ నుంచి వచ్చేసి సిఇఓస్ వచ్చి ఆ కాలేజీలో ఉన్న యాక్టివిటీస్ కండక్ట్ చేయటం, అవి చూసుకోవాలి. అలాగే ఈసీఈ ఆ బ్రాంచ్ అల్యూమినీ చాలా పవర్ఫుల్ ఉంటుందండి. అంటే అల్యూమినీ అంటే ఏ కాలేజ్ అని సెలెక్ట్ చేస్తున్నప్పుడు అసలు అల్యూమినీ ఎలాంటి అల్యూమినీ, వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఆ అల్యూమినీ నెట్వర్క్ ఎలా ఉంది. అలాగే సో ఇంకో పాయింట్ కూడా ఫీ స్ట్రక్చర్ ఎలా, కొంచెం ఎఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఆఫర్ చేస్తున్నారా లేదా, అలాగే లొకేషన్ అండ్ క్యాంపస్ ఎంత దూరంలో ఉంది. ఇలా చాలా పారామీటర్స్, అంటే ఈసీఈలో ఏది మంచి కాలేజ్ అని సెలెక్ట్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. అది చాలా పారామీటర్స్ ఆధారంగా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పారామీటర్స్ ఆధారంగా మనం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, సో హైలీ రిప్యూటెడ్, అలాగే టాప్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ అల్యూమినీ ఉంది. ఓకే, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఓల్డెస్ట్ గవర్నమెంట్, స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది వీళ్ళ బలం. అలాగే సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వీళ్ళకి ఈసీఈలో. అలాగే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుడ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంది, అలాగే స్ట్రాంగ్ అల్యూమినీ ఉంది వీళ్ళకి. విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గుడ్ ప్లేస్మెంట్ రికార్డు ఉంది వీళ్ళకి ఈసీఈలో. అలాగే మోడర్న్ ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే సో మనకి మహేంద్ర యూనివర్సిటీ బహదూర్పల్లిలో ఉంది, మహేంద్ర వాళ్ళది. సో ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంది ఇక్కడ, ఎక్కువ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందని తీసుకోవచ్చు మనం దీనిలో. ఓకే, ఇలా అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. అలాగే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి కూడా, సో మీకు రిలవెంట్గా అంటే వచ్చిన ర్యాంక్ని బట్టి అడిగితే నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలుగుతాను నేను ఇది. సో మనం మెయిన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని, వాళ్ళు అక్కడ కండక్ట్ చేసేటువంటి ఈవెంట్స్, ఇట్లా చాలా పారామీటర్స్ నేను చెప్పినట్లుగా తీసుకోండి. సో ఈసీ బ్రాంచ్ గురించి మీరు కన్సిడర్ చేస్తున్న టాప్ 10 కాలేజెస్ అయితే ఇవి. ఇంకా అంటే టాప్ 10 అనేది ఏముండదండి, ఇవి రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. చాలా కాలేజెస్ రియలైజ్ అయ్యి వాళ్ళ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీని చేంజ్ చేస్తారు, వాళ్ళ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, కరికులం చేంజ్ చేయడం కానీ, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెంచుకోవడం కానీ, ఇలా కొన్ని బేసిక్ థింగ్స్లో కానీ మనం ఫోకస్ చేస్తే చూస్తే ఇంకా మంచి కాలేజెస్ లిస్ట్ కూడా వస్తుంది. ఇది కొంతవరకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇంకో కామెంట్ వచ్చింది అను క్రియేషన్స్ గారి దగ్గర నుంచి, ఎస్ఆర్ఎం ఏపీలో జాయిన్ అవ్వచ్చా. సో ఒక 10 స్ట్రాంగ్ పాయింట్స్ ఎస్ఆర్ఎం ఏపీలో ఎందుకు జాయిన్ అవ్వచ్చు అన్న దగ్గరికి, అంటే ఎస్ఆర్ఎం అమరావతి ఏపీ అంటే, సో ఒకటి డెఫినెట్గా ఇది 100 acre క్యాంపస్ అండి. ఇది చాలా మోడర్న్ అండ్ ఎక్స్పాన్సివ్ క్యాంపస్. సో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యాంపస్ ఇన్ ఆంధ్రాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లోనే వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ క్యాంపస్గా చెప్పుకోవచ్చు ఇది. అలాగే వీళ్ళకు స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రికార్డు ఉంది, 100% ప్లేస్మెంట్ రికార్డ్ చెప్తున్నారు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో. బట్ నేను విన్నది ఏంటంటే చాలా వరకు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేస్ అవుతున్నారు. ఐ కెన్ సే ఒక అబోవ్ 70% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే గ్యారంటీగా ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ అండ్ సపోర్టివ్ ఫ్యాకల్టీ, సో ఫ్యాకల్టీలో మ్యాక్సిమం పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, అలాగే టాప్ కాలేజెస్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎస్ఐపి ప్రోగ్రామ్ అని పిలుస్తారు వీళ్ళు. దే హ్యావ్ ఎ టైఅప్ విత్ ద టాప్ గ్లోబల్ యూనివర్సిటీస్. అలాగే వీళ్ళకు కరికులం అనేది ఫ్లెక్సిబుల్ కరికులం, అంటే
ఇంటర్ డిసిప్లినరీ చాయిస్ బేస్డ్ టెక్ ఎనేబుల్డ్ లెర్నింగ్ ఉంది. సో వీళ్ళు కరికులం డిజైన్ చేసేటప్పుడే ఇంటర్ డిసిప్లినరీ చాయిస్ బేస్డ్ అండ్ టెక్ ఎనేబుల్డ్ లెర్నింగ్ కరికులం డిఫైన్ చేస్తారు. ఇది కూడా ప్లస్ పాయింట్ ఇది. అలాగే మోడర్న్ హాస్టల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర విత్ ఆల్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్, వైఫై, సెక్యూరిటీ అండ్ ఆల్. అలాగే ఒక రకంగా చెప్పాలంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్, ఇది వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ కోడింగ్ ఆర్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ లెర్నింగ్ ఆర్ నాట్ ఓన్లీ ఎనీ కోర్ సబ్జెక్ట్స్ లెర్నింగే కాకుండా ఇండస్ట్రీ లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనే కాకుండా కొంచెం వీళ్ళకి క్యాంపస్ లైఫ్, వైడ్ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూస్లీ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ కాలేజెస్తో పోల్చుకుంటే కొంతవరకు స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ రీసెర్చ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఐఓటీ జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా ప్రాజెక్ట్స్ చేయించడం కానీ ఇండస్ట్రీ నీడ్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ చేయించడం అనేది ఉంది. సో చాలా వరకు మన స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు, ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ మాత్రం బాగున్నాయి. ప్లేస్మెంట్స్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓవరాల్ ఏపీలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ చాయిస్ టు ఇన్ ఎ పాజిటివ్ నోట్. అయితే కొన్ని అంటే ఇందులో కన్సర్న్స్ కూడా నేను మీకు రిప్లై ఇచ్చే ముందు కొంతమంది స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ ఏంటంటే, ఇది రిలేటివ్లీ అమరావతిలో న్యూ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఓల్డర్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే కొన్ని అంటే బ్రాడ్ రికగ్నిషన్ కానీ, అల్యూమినీ నెట్వర్క్ అంటే ఓల్డ్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఇక్కడ తక్కువ ఉంది. జనరల్గా ఏంటంటే కొన్ని ఓల్డర్ యూనివర్సిటీస్ తీసుకుంటే ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీస్లో అల్యూమినీ అబ్రాడ్లో సెటిల్ అయ్యి లేకపోతే టాప్ కంపెనీస్లో సెటిల్ అయ్యి వాళ్ళే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి తిరిగి మళ్ళీ ఆ కాలేజ్ నుంచి హైర్ చేయడం కానీ, లేకపోతే ఆ కాలేజ్కి ఏదో ఒక విధమైన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ అల్యూమినీ నెట్వర్క్ అనేది అంత స్ట్రాంగ్ లేదు, కొత్తది కాలేజ్ కాబట్టి రిలేటివ్లీ న్యూ అనేది ఒక రకంగా మనం మైనస్గానే చెప్పుకోవాలి దీన్ని. అలాగే లొకేషన్ వచ్చేటప్పటికి కొంచెం అమరావతిలో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది అంత హెవీగా లేదు. సో ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది ప్రజెంట్. అలాగే ట్యూషన్ ఫీ అనేది బడ్జెట్ సైడ్ చూసుకుంటే కొన్ని గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ఫీ ఎక్కువ ఉందనేది కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన కంప్లైంట్. ఆబ్వియస్గా వీళ్ళు ఫెసిలిటీస్ ప్రకారమే ఫీ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, అది ఫీ ఎక్కువే అది. అలాగే క్యాంపస్ కన్స్ట్రక్షన్ అనేది ఆన్గోయింగ్ డెవలప్మెంట్గా ఉంది. సో అంటే క్యాంపస్ అనేది ఆన్గోయింగ్ డెవలప్మెంట్ ఉంది, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవి కొన్ని పాయింట్స్ చెప్పింది. రిలేటివ్లీ న్యూ క్యాంపస్ అనేది కానీ ఇక్కడ ఉన్న కొంచెం నెగిటివ్ పాయింట్ ఇది ల్యాక్ ఆఫ్ ద అల్యూమినీ నెట్వర్క్ అనేది. బట్ ఫెసిలిటీస్ వైజ్ మోడర్న్, అలాగే స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, 3 స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడుకుందాం మనం వైఎస్ఆర్ఎం అంటే. మోడర్న్ ఫెసిలిటీస్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది స్ట్రాంగ్. మనకు శివరామకృష్ణ గారి నుంచి క్వశ్చన్ వచ్చింది, ప్లక్షా యూనివర్సిటీ ఎలా ఉంటుంది అని చెప్పి. సో ప్లక్షా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్తో నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నేను. సో స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు గెట్ బ్యాక్ అవుతానండి. ఇది అంటే నాకు మొత్తం యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు, బట్ అసలు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారనే దగ్గర అథెంటిక్ వాళ్ళతో మాట్లాడి నేను మీకు రిప్లై ఇస్తాను నేను త్వరలోనే. అలాగే మనకి వి పాపయ్య గారి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సార్ ప్లీజ్ రిప్లై నెట్వర్క్ ఇంజనీర్ విల్ రీప్లేస్ ఏఐ జాబ్స్ అనేది క్వశ్చన్. అది ఏఐ విల్ నాట్ రీప్లేస్ నెట్వర్క్ ఇంజనీర్స్ బట్ విల్ చేంజ్ దేర్ రోల్స్. అంటే జాబ్స్, నెట్వర్క్ ఇంజనీర్లు అందరూ జాబులు పోవు, కానీ ప్రజెంట్ చేస్తున్న టాస్కే వాళ్ళు చేస్తారంటే వాళ్ళ జాబ్ పోతుంది. నెట్వర్క్ ఇంజనీర్స్ని ఏఐ వాళ్ళు ప్రజెంట్ ఉన్న రోల్స్ని రీప్లేస్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఏఐ టూల్స్ వాడుకుంటూ నెట్వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఏఐ ప్రతి చోట వస్తుంది అలా అని ఏఐ ప్రతి చోట అందరిని ఎలిమినేట్ చేయదు. ఏవైతే సింపుల్ టాస్క్లు ఉన్నాయో, ఏవైతే రొటీన్ టాస్క్లు ఉన్నాయో ఆ ఉన్న చోట ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా ఉండే టాస్క్లు ఉన్నాయి అనుకోండి, ఆ రొటీన్గా ఉండే టాస్క్లు ఏమవుతుంది, ఇట్ ఆటోమేట్స్ మానిటరింగ్, కాన్ఫిగరేషన్, ఇలాంటివన్నీ ఆటోమేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ ఇష్యూస్ని ఏఐ కొంతవరకే హ్యాండిల్ చేయగలదు, లిమిటెడ్గానే డీల్ చేయగలదు. ఇట్ నీడ్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో అలాగే ఇప్పుడు నెట్వర్కింగ్ ఇంజనీర్స్లో కాంప్లెక్స్ టాస్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రబుల్ షూటింగ్లో కానీ, సో ఇన్నోవేషన్లో కానీ నెట్వర్క్ ఇంజనీర్ ఎప్పుడు ఉండాల్సిందే. అలాగే ఇప్పుడు మీరు నెట్వర్క్ ఇంజనీర్లో అడ్వాన్స్డ్ ఏంటి, సెక్యూరిటీ. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ, అందులో ఏమవుతుంది, ఏఐ వలన కొన్ని పాసిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్ డిటెక్షన్, రెస్పాన్స్ ఆటోమేట్ చేయటం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ సెట్టింగ్ కానీ,
లేకపోతే ఈ పాలసీస్ ఇంప్రూవ్మెంట్ కానీ సెక్యూరిటీ పాలసీస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఏఐ ఏం చేయలేదు అక్కడ. ఖచ్చితంగా నెట్వర్క్ ఇంజనీరింగ్ అనేవాడు ఉండాల్సిందే. సో ఏఐ రావటం వలన ఆటోమేషన్, అలాగే స్క్రిప్టింగ్, అలాగే ఏఐ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. సో ఇప్పుడు నెట్వర్క్ ఇంజనీర్స్ చూడాల్సింది ఏంటంటే ఆటోమేషన్ స్కిల్స్ పెంచుకోవటం, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఏఐ ఇంటిగ్రేషన్ చేసుకోవటం. ఇలాంటి వాటికి కానీ అప్గ్రేడ్ అయితే డెఫినెట్గా వాళ్ళ పొజిషన్కి ఏమీ ఇబ్బంది రాదు. మందాలపు రమేష్ గారు ఒక కెరీర్ గైడెన్స్లో వాళ్ళు డౌట్ అడగడం జరిగింది. గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెకట్రానిక్స్. మెకట్రానిక్స్ ఈజ్ ఏ మోడర్న్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చండి. ఇది ఇందులో మెకానికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్, కంట్రోల్ ఇంజనీరింగ్ 4 కవర్ అవుతాయి. మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. సో మెయిన్ అసలు ఈ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే స్మార్ట్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తారు. స్మార్ట్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్ని. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్మార్ట్ ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ మెకట్రానిక్స్తో ఆటోమేటెడ్ సిస్టమ్స్ క్రియేట్ చేశారు. కానీ అంటే ఆటోమేటెడ్ రోబోట్స్ కానీ, ఆటోమేటెడ్ మెషిన్స్ కానీ, ఇవన్నీ కూడా. బట్ ఆటోమేటెడ్ ఇప్పుడు ఏంటి ట్రెండ్ ఏంటి? ఇప్పుడు మన నెక్స్ట్ అంటే మెకట్రానిక్స్కి అడ్వాన్స్ కింద ఏం చెప్పుకోవచ్చు మనం? రోబోటిక్స్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే స్మార్ట్ ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. ఈ మెకట్రానిక్స్కి ఖచ్చితంగా చాలా ఫ్యూచర్ ఉంటుంది ఇండియాలోనే కాదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ కానీ, జపాన్ లాంటి కంట్రీస్ వెళ్ళినా సరే మెకట్రానిక్స్ పిల్లలకి ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ అయితే బాగానే ఉంటుంది. ఇది అన్ని సో మెకట్రానిక్స్ చదివిన వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు హైర్ చేస్తాయి, ఆటోమేటివ్ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఇట్లా అన్ని కంపెనీలు, అన్ని రకాల ఇండస్ట్రీస్ నుంచి కూడా వీళ్ళని హైర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే అంటే మెకట్రానిక్ అప్లికేషన్స్ కొన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రోబోట్స్ కానీ, అసెంబ్లీ లైన్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్ లైన్స్ కానీ, రోబోటిక్ సర్జరీ చేసేటటువంటి మెషిన్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, స్మార్ట్ హోమ్ డివైజెస్ కానీ, డ్రోన్స్ కానీ, అలాగే మార్స్ రోవర్స్, స్పేస్ స్టేషన్ రోబోటిక్స్, ఆటోమేటెడ్ ఫార్మింగ్, ప్రెసిషన్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా ఈ మెకట్రానిక్స్ బ్రాంచ్ నుంచే వచ్చినాయండి. ఇది ఒక డైనమిక్ అండ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనే చెప్పాలి దీన్ని. మీరు ఈవెన్ ప్లేస్మెంట్ రికార్డ్ చూసినా సరే టాప్ 10 మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియాలో తీసుకుంటే ప్లేస్మెంట్ వైజ్ చూసినా సరే ఐఐటి మద్రాస్ కానీ, అంటే చెన్నై, ఐఐటి హైదరాబాద్ కానీ, ఎన్ఐటి సూరత్కల్ కానీ, అలాగే మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MAHE, అలాగే థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, విఐటి వెల్లూర్, SRMలో కానీ, అలాగే శాస్త్రాలో కానీ, LPUలో కానీ, చండీగఢ్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో మెకట్రానిక్స్ ఉంది. టాప్ లిస్ట్ చెప్తున్నాను నేను. ఇందులో ప్యాకేజ్ కూడా 10 నుంచి 12 lakhs వరకు ఆఫర్ చేయడం జరిగింది ఈ మెకట్రానిక్స్ చదివిన పిల్లలకి. వీళ్ళకి మీరు చూసుకుంటే ఈవెన్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, రాబర్ట్ బోష్, L&T, సీమెన్స్, ఇలాంటి కంపెనీస్ అనేవి మెకట్రానిక్స్ చదివిన పిల్లల్ని హైర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మెకట్రానిక్స్ అని చెప్పి ఇది కంక్లూడ్ చేస్తాను మీకు. ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఏంటంటే రైజ్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అని. సో కొలాబరేటివ్ రోబోట్స్ అంటాం మనం, కోబాట్స్ అంటున్నారు. సో డెఫినెట్గా ఫ్యూచర్ మొత్తం కూడా అటానమస్, ఫ్లెక్సిబుల్, ఇంటెలిజెంట్ రోబోట్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో. అటానమస్ మొబైల్ రోబోట్స్ వస్తున్నాయి మార్కెట్లో. సాఫ్ట్ రోబోట్స్ వస్తున్నాయి మార్కెట్లో. ఎస్పెషల్లీ డెలికేట్ టాస్క్ హెల్త్ కేర్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, ఎన్విరాన్మెంటల్ క్లీనప్లో కానీ సాఫ్ట్ రోబోటిక్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి రావడం వలన ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ మెకట్రానిక్స్ కానీ, రోబోటిక్స్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. ఇవన్నీ ఐఓటీతో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటున్నాయి కాబట్టి ఈవెన్ బెటర్ వీటి యూసేజ్ అనేది వచ్చే ఫ్యూచర్లో ఉంటుంది. సో మెకట్రానిక్స్ అనేది ఖచ్చితంగా కొంత రీసెర్చ్ చేయడానికి, అలాగే ఇన్నోవేటివ్ బ్రాంచ్ అనే చెప్పాలి. శాంసన్ గారు క్వశ్చన్ అడిగారు మనల్ని. ఇది క్వశ్చన్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కాదు, ఇది వాళ్ళ కెరీర్ గురించి. శాంసన్ గారికి కెరీర్ గ్యాప్ ఉంది. తను గ్రూప్ 2 అండ్ DSE కోసం ప్రిపేర్ అయ్యారు ఆయన. సో గవర్నమెంట్ జాబ్కి ట్రై చేశారు, అందువల్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుందని క్వశ్చన్ అడిగారు. సో శాంసన్ గారు, మీలాంటి వాళ్ళు అంటే మీకు ఏ కెరీర్ గ్యాప్ ఉంది, చాలా కెరీర్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మీరు ఐటీలోకి ఒకవేళ, అంటే మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు, ఒకవేళ ఐటీని అంటే మీరు ఏ జాబ్ కోర్సెస్ చేస్తే అని చెప్పి అడిగారు మీరు. బేసికల్గా ఏంటంటే ఒకసారి మీరు అమీర్పేటలో కెరీర్ గైడెన్స్కి రండి పర్సనల్గా. సో దట్ అసలు మీకు ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చింది, మీరు ఈ ఒక్క క్వశ్చన్ బట్టి నేను చెప్పలేను. మీరు బీటెక్ అంటే ఏం చదివారు, మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి,
మధ్యలో ఏమైనా వేరే జాబ్స్ చేశారా, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ఒకసారి అమీర్పేటలో వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని కెరీర్ గైడెన్స్ వస్తే నేను ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే మనకి సృజన్ గారి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, బీకామ్ చేసి ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఎలా అనేది. అంటే ఒకప్పుడు బీకామ్ చేసిన వాళ్ళు ఐటీకి వెళ్ళేవాళ్ళు కాదు, బట్ కోవిడ్ తర్వాత చాలా మార్పు వచ్చింది. కోవిడ్ తర్వాత ఈవెన్ మా క్వాలిటీ థాట్లోనే బీకామ్ చేసిన వాళ్ళు చాలామంది జాబ్స్ కొట్టారు. అయితే బీకామ్ చేసిన వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే కొన్ని స్పెషల్ కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్ఏపీ ఫికో కానీ, డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, క్వాలిటీ అనలిస్ట్ కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీలో కొన్ని రేర్ కోర్సెస్ కానీ. అండ్ వీడు ఎలా చూడాలంటే మీడియం కోడింగ్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం రిసోర్సెస్ దొరకట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బీటెక్ ఆప్షన్ పక్కన పెట్టి ఎవరన్నా పర్లేదు స్కిల్ ఉంటే చాలు అనుకుంటారు. సో కొన్ని కోర్సులకి క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఉంటే చాలు అనుకున్నప్పుడు బీకామ్ వాళ్ళు కూడా హైర్ చేస్తారు కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు స్టార్టప్స్ కూడా చాలా పెరిగినాయి ఇండియాలో. స్టార్టప్స్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఏం చూడట్లేదు. సో అట్ ద సేమ్ టైం స్కిల్ మీద మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. మీరు ఫర్దర్గా అంటే ఒకసారి సుజన్ గారు మీరు హైదరాబాద్ వచ్చి కలిస్తే ఎగ్జాక్ట్గా బీకామ్లో మీరు బీకామ్ కంప్యూటర్ సైన్సా, లేదా బీకామ్లో మీరు అంటే జనరల్లా, సో మీకు అసలు ఏమైనా ఐటీ అవగాహన ఉందా, దాని ప్రకారం ప్రజెంట్ ఉన్న కోర్సెస్ ఏం మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇలా చాలా కోర్సెస్, ఇప్పుడు ఐటీ సైడ్ కొన్ని ఉంటాయి, ఎస్ఐపి సైడ్ కొన్ని ఉంటాయి, అంటే ఐటీలోనే ఎస్ఐపి కూడా, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సుజన్ గారు ఒకసారి బెటర్ ఫేస్ టు కెరీర్ గురించి కాబట్టి వస్తే అసలు మీ రెజ్యూమ్ తీసుకొస్తే మీకు ఏదో ఫ్రెషరా, మీ కెరీర్లో గ్యాప్ వచ్చిందా, వీటన్నిటిని బట్టి నేను బెటర్గా ఆన్సర్ చేయగలుగుతాను. సో మీరు బీటెక్లో ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అలాగే బీటెక్ చదువుతున్నప్పుడు క్యాంపస్ సెలక్షన్ ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి వాటి మీద మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కానీ, గైడెన్స్ కానీ, సజెషన్స్ కానీ ఉంటే డెఫినెట్గా కెరీర్ గైడెన్స్లో మీరు కామెంట్ పోస్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన సర్కిల్ వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి కన్ఫ్యూజన్తో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు.